పరిచర్య చేయడానికి మాస్టర్ క్రిస్టోఫర్ గారు ఆహ్వానించినందుకు వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అదే కాక ఈరోజు కొంతమంది బాప్తిసం పొందడానికి నిశ్చయించుకున్నారు. అటువంటి కార్యక్రమంలో పాల్భాగం పొందడం చాలా సంతోషకరమైన విషయం. ఈ భూమి మీద జీవించే ప్రతి మనిషికి ఒక ఆశ, ఒక ఆలోచన ఏంటంటే సంతోషంగా బ్రతకాలి. ప్రతి ఒక్కరిని మీరు ఎవరినైనా ప్రశ్నించండి, సంతోషంగా బ్రతకాలని ఆశ ఉందని వాళ్ళు అంగీకరిస్తారు. సంతోషంగా బ్రతకాలని ఆశ ఉంది, కానీ అది ఎలాగో సాధ్యమో తెలియదు. చాలా మందికి తెలియదు. సంతోషాన్ని మనుషుడు సంపాదించడం కోసం డబ్బుతో దానిని సాధించలేడని చాలా మందికి తెలియదు. మనము ఎక్కువ డబ్బు, ఎక్కువ ఆస్తి, ఎక్కువ సంపద ఉంటే సంతోషించగలము అనే ఒక ఆలోచన ఎక్కువ మంది మనుషుల్లో ఉంది. అది వాస్తవం కాదు. అయితే మనిషి సంతోషంగా ఉండటానికి ఉపయోగపడే మార్గం ఎక్కడుందో ఎక్కువ భాగము మతాలు దానిని బోధిస్తాయి. అందుకే ప్రపంచంలో కొన్ని మతాలు ఉన్నాయి. వాటి సారాంశం ఏమిటంటే, మనిషి సంతోషంగా బ్రతకడానికి మార్గం ఏది, పద్ధతులు ఏమిటి, ఇది అన్వేషణ. ఈ అన్వేషణలో కొంతమంది తత్వశాస్త్రవేత్తలు, కొంతమంది తర్కశాస్త్రవేత్తలు, కొంతమంది మేధావులు, ఉపాధ్యాయులు, గురువులు కొన్ని సూత్రాలు తయారు చేసి లోకాల్లో బోధించారు. మీకు అందరికీ తెలుసు వారి పేరు. అయితే వీటి మధ్య ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రైస్తవ మతము దాని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, మనిషికి సంతోషము కలిగించేటువంటి మార్గాలను బోధించడం. ఇది ప్రాముఖ్యమైన సిద్ధాంతం. మీరు 10 ఆజ్ఞలని చెప్పండి, లేకపోతే ప్రార్థనని చెప్పండి, కీర్తనలని చెప్పండి, ఆరాధనని చెప్పండి, ఇవన్నిటి యొక్క సారాంశము మనిషికి సంతోషాన్ని కలిగించడానికి, తృప్తిని కలిగించడానికే ఈ మతాలు అభివృద్ధి చేయబడ్డాయి. అయితే క్రైస్తవ్యము దీనిని నవీన జీవితం అని పిలుస్తుంది. నవీన జీవితము అని పిలుస్తుంది. మతాల సారాంశంలో క్రైస్తవ మతం యొక్క సారాంశం ఏమిటంటే, మనిషికి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలిగించేటువంటి మార్గసూత్రాలను బోధిస్తుంది. నూతన సిద్ధాంతం తెలుసుకోవడం ద్వారా మనుషుడు సంతోషంగా బ్రతుకుతానని అనుకుంటాడు. ఏదైనా ఒక కొత్త విషయం నాకు తెలిస్తే దాన్ని అనుసరించడం ద్వారా సంతోషం కలుగుతుందని కొంతమంది మనుషులు సహజంగా అనుకుంటారు. అది నూతన సిద్ధాంతాలు తెలుసుకున్నంత మాత్రాన మనిషికి సంతృప్తి దొరకదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య ఒక వ్యక్తి చనిపోయాడు. ఆయనకి డాక్టర్ గారు ఒక ఆ చికిత్సలో భాగంగా కొన్ని మందులు వాడాలని సలహా ఇచ్చాడు. ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, చికిత్సకి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. డాక్టర్ గారు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకుని మందులు కొనుక్కొచ్చాడు. కొన్ని రోజులు వాడి ఆ తర్వాత ఆ మందులు వాడటం మానేశాడు. కొన్ని రోజులు వాడి ఆ మందులు అతను వాడటం మానేశాడు. సో కొన్ని రోజులు ఆ మందులు వాడిన తర్వాత ఆ మందులు వాడటం మానేశాడు. ఏం జరుగుతుంది మీరు చెప్పండి? డాక్టర్ గారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ అతడు ఉపయోగించకపోతే ఆ వ్యాధిగ్రస్తుడికి ఏం జరుగుతుంది? మరణిస్తాడు. అవునంటారా? నూతన సూత్రాలు తెలుసుకున్నంత మాత్రాన మనుషుడికి శాంతి లభించదు.
వాటిని అనుసరించడం అవసరం. కాబట్టి సూత్రాలుగానే మిగిలిపోతాయి వాటిని అనుసరించకపోతే మనిషి. ఆ కారణం చేత ఈరోజు మనిషికి నూతన జన్మ అనే అంశాన్ని మొట్టమొదటి భాగాన్ని ఇప్పుడు ఉపదేశిస్తాను. రెండవ భాగాన్ని సాయంత్రం మనము నేర్చుకుందాం. క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం మానవునికి సంతృప్తి కలిగిన జీవితాన్ని అందించాలి. అది ప్రాముఖ్యమైన గురి. దీనిలో మానవుని పద్ధతి, మానవుని ఆలోచన ఏంటంటే ఏది వాస్తవం అని తెలుసుకున్నాడో దానిని అనుసరించి నడవటం మానవుని పాత్ర. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకుని మందులు కొనుక్కుని వాడుకోకపోతే ఆ మనిషి చనిపోయినట్లుగానే మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో చనిపోతాం. దేవుని వాక్యము వినటం ఎంత ప్రాముఖ్యమో దానిని అనుసరించి నడవటం కూడా అంతే ప్రాముఖ్యం. కొత్త పద్ధతులను తెలుసుకోవడము మారు మనసు కాదు, పద్ధతిని తెలుసుకుని అనుసరించి జీవించడం మారు మనసు, నూతన జీవితము. ఈ వాక్యాన్ని ఈరోజు నూతనంగా బాప్తిసం పొందబోయే వారికి నేను అంకితం చేస్తాను. మీ అందరికీ నేను బోధిస్తున్న ఈ వాక్యము చిరస్థాయిగా మీ జీవితాంతం ఉండాలని, దీని ద్వారా మీరు ప్రయోజనం పొందాలని నేను కోరుతున్నాను. తర్వాత ఇందులో కొంతమంది యవనస్తులు, స్త్రీలు ఉన్నారు, బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు. మీరు ఇక్కడ వేదిక మీద కూర్చున్న ఈ చిన్నపిల్లలను చూడండి, వాళ్ళకి మీకు మధ్య వ్యత్యాసం ఏంటో మీరే గ్రహించండి, నేను చెప్పను. బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన స్త్రీలు, ఈ వేదిక మీద కూర్చున్న ఈ బాలికలను మీరు చూడండి, వాళ్ళు చూడడానికి దేవదూతల్లా కనబడుతున్నారు. కానీ వాళ్ళకి మీకు మధ్య ఏం వ్యత్యాసం ఉందో నేను మాటలతో చెప్పను, మీరే పరిశీలన చేయండి. బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన స్త్రీలందరికీ అది నేను ఇచ్చేటువంటి సలహా. ప్రపంచంలో మానవునికి ఈ వైద్యుడు ఇచ్చిన ఈ సలహాను పాటించడానికి ఒక సమస్య ఉంది. ఏమంటే ఈ శరీరం విధేయతగా ఉండడానికి ఇష్టపడదు ఈ శరీరం. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు ఏమనంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. అంటే ఏదైనా ఒక విషయము మంచిది అని ఉపదేశింపబడితే దానిని అనుసరించి నడవడానికి ఈ శరీరం ఇష్టపడదు. సాయంత్రం నేను ఇంకో కథ చెప్తాను మీకు. శరీరము ఎలాగో కొత్త మనసును అంగీకరిస్తారు. అందుకనే మనుషుడు తాపత్రయపడతాడు. మనిషి ఏం చేస్తాడంటే ఈ సంతోషకరమైన జీవితం జీవించడానికి ప్రపంచంలో ఉన్న పరిస్థితులన్నిటినీ మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. అతని చుట్టూ ఉన్న వాతావరణాన్ని అంతటినీ మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. అతనికి ఉన్న వసతులు అతనికి అనుకూలంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ తాను మాత్రం మారడానికి ఇష్టపడ్డాడు. అయితే వాస్తవంగా పరిస్థితులను మార్చడం కంటే మనుషుడు తాను ఆ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకుంటే మనుషుడు సంతోషిస్తాడు. ఇది మొట్టమొదటి రహస్యం. ఈ నవీన జీవితాన్ని మనుషుడు అనుసరించాలని బోధించేటువంటి పద్ధతిలో మనుషులు అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించి చూస్తే పౌలు ఆయన రాసిన పత్రికలో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వాక్యాల్లో ఈ మాటలు చెప్పాడు. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవాలని పాపం యందు నిలుచుందుమా అట్లా అనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగూ జీవించదుము అని మొట్టమొదటి 2 వాక్యాల్లో ఈ మాటలు రాశాడు. అంటే మనుషుడు ఏదో ఒక రకంగా కొన్ని సర్దుబాట్లు చేసుకుని, కొన్ని ఏర్పాట్లు చేసుకుని అతను సంతోషంగా బ్రతకడానికి చేసుకునేటువంటి ఆ పద్ధతులు సరైనవి కాదు. అంటే మనిషి పూర్తిగా తన మానసిక జీవితము మార్పు చెందితేనే తప్ప, ఆధ్యాత్మిక జీవితం మార్పు చెందితేనే తప్ప ఆ విధమైన సంతోషాన్ని మనుషులు అనుభవించలేరు అని పౌలు ఉద్దేశం. అందుకనే రోమా 6, 7, 8 ఈ 3 అధ్యాయాలు మానవుని నైజాన్ని గురించి, మానవ బలహీనతను గురించి, మానవ నైతిక బలహీనతలను జయించడం గురించి ఈ 3 అధ్యాయాలు రాశారు. ఇందులో 6వ అధ్యాయం మొట్టమొదటి. అలాగైనా ఏమందము కృప విస్తరింపవాలని పాపం యందు నిలుచుందామా అట్లా అనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట దాంట్లో ఎలా జీవించదు. ఈ ప్రశ్న ఆయన అడిగి ఆ తర్వాత ఈ అధ్యాయంలో వివరణ చెప్పాడు. అంటే ఖచ్చితంగా మనుషుడికి మార్పు రావాలి. మనిషి సంతోషించాలని అంటే
పరిస్థితుల మీద ఆధారపడి లేదు, నూతనమైన విషయాలు గ్రహించడం మీద ఆధారపడి లేదు. మనుషుడు తను తాను మార్చుకోవడానికి ఇష్టపడటం మీదే అతని సంతోషము, సంతృప్తి ఆధారపడింది. పిలాతు మొట్టమొదట ఒక నిర్దోషిని చూశాడు. అంతవరకు అతడు తీర్పు తీర్చిన ప్రతి సందర్భంలో, ప్రతి సన్నివేశంలో దోషులు, మహాభయంకరమైన నేరాలు చేసిన మనుషుల యొక్క ముఖాలు చూసి వాళ్ళు తీర్పు చెప్తూ ఉండేవాడు. ఈ రోజు తీర్పు తీర్చడానికి నిలవబడినప్పుడు ఓ మనిషిని చూచాడు. ఆయన ముఖంలో ఏ విధమైన కళంకం లేదు. ఆయన చూసినప్పుడు పిలాతు అనుకున్నాడు, ఈయనే నాకు తీర్పు తీర్చాలి, నేను ఈయన తీర్పు తీర్చడానికి అవకాశం లేదని ఆయన బాగా పరిశీలన చేసిన తర్వాత ఆయన ముఖవర్చస్సు, ఆయన వాగ్దాటి, ఆయన నిశ్చయత, ఆయన ముఖంలో ఉన్న ఆ పరిశుద్ధమైన వర్చస్సు చూసిన తర్వాత 3 సార్లు ఈ మాట చెప్పాడు. ఏమనంటే, ఈయన యందు నాకు ఏ దోషము కనపడలేదు, ఈయన యందు నాకు ఏ దోషము కనపడలేదు. కానీ నాకు ఆశ్చర్యమైన సంగతి ఏమనిపించిందంటే, ఈయన యందు నాకు ఏ దోషము కనపడలేదు అని చెప్పాడు, కానీ యేసుక్రీస్తుని మాత్రం సిలువ వేయడానికి అప్పగించాడు. ఇక్కడ పిలాతుకి ఒక సవాల్, నీ ముందు ఓ నీతిమంతుడు నిలబడతాడు, ఆయన తీర్పు తీర్చేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా తీర్పు తీర్చాలని ఆయన భార్య వర్తమానం పంపించింది. అంటే వాస్తవంగా అది ఒకరికి తీర్పు తీర్చినట్లుగా కాకుండా న్యాయాన్ని అనుసరించి తీర్పు తీర్చాలని ఆమె చెప్పిన ఆ వర్తమానాన్ని ప్రక్కన పెట్టి ఆయన ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం ఆయన యేసుక్రీస్తుని సిలువ వేయడానికి అప్పగించాడు. ఒకవేళ ఆ సమయంలో పిలాతు ఈయనకి తీర్పు తీర్చేటప్పుడు, యేసుక్రీస్తుని తీర్పు తీర్చేటప్పుడు అతడు తన హోదా గురించి ఆలోచన చేయకుండా అతడు నీతిగా జీవించాలనేటువంటి నిశ్చయం చేసుకుంటే తప్పకుండా పిలాతు కూడా పరలోక రాజ్యంలో ఉండేవాడు. అయితే అతనికి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశంలో అతడు అతని స్థితిని కాపాడుకోవడం కోసం అవినీతిని అనుసరించాడు. జీవితం అనేది ఒక పోరాటం. ఈ పోరాటంలో మనం తీసుకునే నిర్ణయం మీదే ఈ పోరాట యాత్ర, దీని అంతం ఉంటుంది. మహాగొప్పవాడైన పిలాతు రోమా సామ్రాజ్యం చేత ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చడానికి యెరూషలేముకు పంపింపబడ్డాడు. యెరూషలేములో కూర్చుని నీతి న్యాయాలు విచారించి నీతిమంతులను విడుదల చేసి దుష్టులను శిక్షించాల్సిన బాధ్యత అతని మీద ఉంటే, ఆ సమయంలో అతడు ఓ నీతిమంతుడిని సిలువ వేయడానికి అప్పగించాడు. ఆ తర్వాత ఈ సన్నివేశం మీ దృష్టికి నేను ఎందుకు తేవాలని ఆశిస్తున్నానంటే, ప్రతి మనిషి జీవితంలో ఇదే పోరాటం. ఓ మనిషి మంచి చేయడానికి కొన్ని అభ్యంతరాలు, కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఓ మనిషి మంచి చేయాలని అనుకున్న క్షణం నుంచే అతనికి బహుతీక్షణమైన సమస్యలు ఎదురవుతాయి. అటువంటి అప్పుడు మనుషుడు తీర్మానం చేసుకోవాలి. ఏమనంటే, ఇలాంటి సంభవాలు సంభవించినప్పుడు వీటన్నిటికంటే మనుషుడు వాస్తవాన్ని అనుసరించి నడవడానికి తీర్మానం చేసుకుంటే అతని ఆధ్యాత్మిక జీవితంలో జయం సంపాదిస్తాడు. మారు మనసు అనగా మతము మార్పిడి కాదు. మారు మనసు అనగా మతము మార్పిడి కాదు. అంతకు ముందు వేరే మతంలో ఉన్నవాళ్ళు క్రైస్తవ మతంలోకి వస్తారు, అంత మాత్రాన వాళ్ళు మారు మనసు పొందేరని అర్థం కాదు. మారు మనసు అనగా మతము మార్పిడి కాదు. బాప్తిసం తీసుకోవడం అనేది కూడా మారు మనసు కాదు. మనుషుడు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన అతడు నూతనమైన మనిషి అయిపోయాడని అర్థం కాదు. అది కేవలం సూచన మాత్రమే. నీ మనసులో నువ్వు తీసుకున్న నిర్ణయము, నేను మారు మనసు పొంది నూతన జీవితం జీవించాలని నిశ్చయించుకున్నానని బాహటంగా ప్రపంచానికి చెప్పడమే బాప్తిసం. చాలా మంది అనుకుంటారు బాప్తిసం అనేది మనుషులను మతము మార్పు చేయడానికి క్రైస్తవులు ఉపయోగించేటువంటి సాధనం. నా డాక్టరల్ థీసిస్లో అది నేను ప్రూవ్ చేశాను. మతము మార్పు చేసుకోవడానికి ఉపయోగించేది బాప్తిసం కాదు. మనిషి మారు మనసు పొందాడు, మారు మనసు పొంది అతడు యేసుక్రీస్తుని సురక్షితంగా అంగీకరించాడు ఈ మనిషి అని చెప్పడానికి బాప్తిసం ఒక సాధనం. అంటే బాప్తిసం పొందకముందే ఒక మనిషి ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాడు అన్నమాట. కాబట్టి మారు మనసు అంటే మతము మార్పిడి కాదు, మనసు మార్చుకోవడం. మారు మనసు అనగా ఒక మతాన్ని, తన జీవితాన్ని పూర్తిగా మార్చుకోవడానికి ఇష్టపడటం. మారు మనసు అంటే ఓ ప్రాముఖ్యమైన విషయం చెప్తాను, నీవు పూర్తిగా మారాలని ఇష్టపడ్డావు. మారు మనసు పొందినవాడు వ్యర్థమైన దాని గురించి ఆలోచించడు. మారు మనసు పొందినవాడు వ్యర్థమైన దాని గురించి ఆలోచించడు, వ్యర్థమైన దాని గురించి తపన పడడు.
మారు మనసు పొందిన వారి జీవితము చాలా తేలిగ్గా ఉంటుంది. అతడు ప్రయాసపడడు ఆ జీవితాన్ని కొనసాగించడానికి. మనుషుడు మంచి చేయాలని అనుకుంటే మంచి చేయడం అనేది కష్టమని ఎవరైనా చెప్తే వారికి వచ్చేటువంటి సందేశం ఏంటంటే, మారు మనసు పొందిన వాడు ఆ మంచి జీవితాన్ని కొనసాగించడం తేలిక, సులువు. మారు మనసు పొందని వాడు ఆ జీవితాన్ని కొనసాగించడం కష్టం. అందుకే క్రైస్తవ జీవితం చాలా కష్టమని కొన్ని సందర్భాల్లో వివరించినా, ఆ కష్టమైన ఆ పరిస్థితి నుండి, క్లిష్టమైన పరిస్థితి నుండి మనుషుడు విమోచింపబడితే తప్పకుండా సులువుగా ఆ సూత్రాలను అనుసరించి నడవగలుగుతాడు. ఎవరైతే, ఏ మనిషి అయితే పూర్తిగా మారు మనసు పొందలేడు, ఆ మనిషి ఈ భూమి మీద సంతోషంగా జీవించలేడు. విన్నారన్న మాటలు? క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే పూర్తిగా మారు మనసు పొందలేదో, ఎవరైతే మారు మనసు పొందడానికి తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదో, వాళ్ళు ఈ భూమి మీద వాళ్ళ జీవితాన్ని సంతోషంగా నడిపించలేరు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా మారలేదు కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు చెడ్డ ఆలోచనలే ఉంటాయి. మనిషికి ప్రధానమైన శత్రువు అతని ఆలోచన. మనం అనుకుంటాం మన ఇరుగు పొరుగు వాడు మన శత్రువులని, లేకపోతే మనం ద్వేషించేవాడు, మనం విమర్శించేవాడు మన శత్రువులని. వాళ్ళు మన శత్రువులు కాదు. ఏ మనిషి చెడ ఆలోచన కలిగి ఉంటాడో, ఏ మనిషికి ఆ మనిషి తన ఆలోచన అతను స్వాధీనం చేసుకోలేని వాడికి అతని ఆలోచనే అతని శత్రువు. ఒక మహానుభావుడు కిమ్ లహాయ్ అనే బాప్టిస్ట్ పాస్టర్ ఒక పుస్తకం రాశాడు. దానిలో స్పిరిట్ ఫిల్డ్ టెంపర్మెంట్ అనే పుస్తకం పేరు. దానిలో ఆయన అన్నాడు, అమెరికా దేశంలో 90 లక్షల మంది మానసిక రోగులు ఉన్నారు అని ఆయన అధ్యయనంలో తేల్చాడు. ఏమంట? 90 లక్షల మంది మానసిక రోగులు ఉన్నారు. అంటే ఆ రాసిన ఆయన అంటాడు ఆఖరిలో ఈ మాటలు రాసి, వాళ్ళకి అనారోగ్యం ఏమీ లేదు, వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలే వాళ్ళ అనారోగ్యానికి కారణం అని చెప్పాడు. అంటే మళ్ళీ ఆయన అంటాడు, వాళ్ళ ఆలోచన వాళ్ళు మార్చుకోవడానికి ఇష్టపడితే వాళ్ళ మానసిక రోగం ఉండదని చెప్పాడు. 90 లక్షల మంది మానసిక రోగులు ఉన్న అమెరికా దేశానికి వచ్చి ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. ఏమనంటే, వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు మార్చుకోగలిగితే వాళ్ళు తప్పకుండా సంతోషిస్తారని చెప్పాడు. అంటే నూతన జన్మ అంటే మనిషి తన ఆలోచన విధానాన్ని, ఆలోచన సరళిని మార్చుకోవడానికి ఇష్టపడతాడు. వింటున్నారా? తన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ఇష్టపడతాడు. ఏ మనిషి అయితే తన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ఇష్టపడతాడో ఆ మనిషి మారు మనసు పొందాడని, ఆ మనిషి శాంతి సమాధానంతో జీవిస్తాడని మనం చెప్పవచ్చు. మారు మనసు అనగా నూతన జీవితం. ఈ ప్రపంచంలో ఎన్నో కొత్త మార్గాలు, ఎన్నో కొత్త ఉద్దేశాలు ఇప్పటికీ వస్తూ ఉన్నాయి. అయితే వీటన్నిటి యొక్క సారాంశం ఏంటంటే, మనిషి నూతన మనసును కలిగి ఉండాలని ఆలోచిస్తూనే, దాన్ని ఇష్టపడటమే నూతన జీవితం. నూతన హృదయము సంపద కంటే చాలా విలువైనది. నూతన హృదయము సంపద కంటే చాలా విలువైనది. ఎంతో సంపద సంపాదించే అవకాశం వస్తే, మనిషి సంపాదించుకునే అవకాశం వస్తే సంపాదించుకోవడం తప్పు లేదు, న్యాయంగా. కానీ మనం సంపాదించేటువంటి ఈ ప్రపంచంలో సంపద కంటే, ఆస్తి కంటే నూతన హృదయం చాలా విలువైంది. ఇది ఈ మాటలు చెప్పిన వాళ్ళు ఎవరంటే ఫిలిప్ యాన్సీ. ఈయన కొన్ని పుస్తకాలు రాశాడు క్రైస్తవ్యం మీద. ఆయన రాసిన గ్రంథంలో ఈ మాటలు చెప్పాడు, నూతన హృదయము చాలా విలువైనది. రాగి కంపెనీ ఒకటి ఉంది. ఆ కంపెనీలో చిన్న చిన్న వస్తువులు, ఉపకరణాలు ఈ రాగితో చేస్తారు. ఈ రాగితో ఉపకరణాలు చేసేటువంటి ఈ కర్మాగారానికి యజమానుడు నాస్తికుడు. ఆ నాస్తికుడు నడిపిస్తున్న ఈ కర్మాగారంలో ఒక క్రైస్తవుడు ఉన్నాడు. ఆయన ఈ నాస్తికుడు క్రైస్తవ్యాన్ని ఎప్పుడు అంగీకరించేవాడు కాదు. ఆయన ఎప్పుడు ఈ క్రైస్తవులు అందరూ వేషధారులు అని చెప్పాడు. ఈ క్రైస్తవులు చూసినప్పుడల్లా హేళనగా మాట్లాడేవాడు. మీ క్రైస్తవులు అందరూ చాలా వేషధారులు, మీరు పైకి ఒకటి చెప్తారు, లోపల చేస్తారు, మీరు బోధించేటువంటి అంశాలను మీరు పాటించరు అని అతన్ని విమర్శిస్తూ ఉండేవాడు. ఇలాగ చాలా సంవత్సరాలు అతడు కర్మాగారంలో క్రైస్తవుడు పనిచేశాడు, నాస్తిక కర్మాగారంలో. ఓ రోజు
ఆ పట్టణంలో బహిరంగ క్రైస్తవ సభలు జరుగుతున్నాయని ప్రకటన విన్నాడు. ఈ క్రైస్తవుడు ఆ కార్యక్రమానికి, ఆ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరవడానికి నిశ్చయించుకున్నాడు. సాయంత్రం పూట కాబట్టి అతనికి తేలిగ్గా ఉంది. ప్రతిరోజు సాయంత్రం ఆ కూటాలకు వెళ్తున్నాడు. వెళ్ళక ముందు తన యజమానుడితో చెప్పాడు, ఈ ఊర్లో ఒక క్రైస్తవ బోధకుడు వచ్చాడు, ఆయన హితబోధలు చేస్తాడు, నువ్వు వస్తావా అంటే మీ వేస్తాలు మీరందరూ నేను మీ మీటింగ్ రానని చెప్పాడు. ఈయన 4 రోజులు ఈ రాత్రి కూటాలకు హాజరైన తర్వాత ఆ 4వ రోజు అతను నిశ్చయానికి వచ్చాడు, నేను క్రైస్తవుడినే కానీ కొన్ని క్రైస్తవ సిద్ధాంతాలు నేను పాటించడం లేదు. ఈ కాపులు ఈ రాగి లోహంతో ఉత్పత్తి చేసేటువంటి లోహాల్లో కొన్నిటిని ప్రతిరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ చిన్న చిన్న భాగాలని జేబులో వేసుకుని ఇంటికి వెళ్తున్నాను. ఇక నుంచి నేను ఈ బోధకుడు బోధించిన దానిని బట్టి నేను దొంగిలించకూడదని నిశ్చయించుకున్నాను. ఆ తర్వాత రోజు ఉదయం ఆఫీస్కి వచ్చిన తర్వాత నాస్తికుడైన ఆయన యజమానుల దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పాడు, సార్ నేను మీటింగ్కి హాజరవుతున్నాను, దీనివల్ల నేను మారుమనసు పొందాను అన్నాడు. నిజమేనా? ఇప్పుడు ఆయన చెప్పాడు, నేను ప్రతిరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న లోహాలతో తయారు చేయబడిన ఈ వస్తువులు నేను ఇంటికి తీసుకెళ్తున్నాను, ఇక నుంచి నేను వాటిని ఇంటికి తీసుకెళ్ళకూడదని నేను నిశ్చయించుకున్నాను అన్నాడు. నేను పూర్తిగా మార్పు చెందాను. నిన్ను ఎక్కువ సార్లు నేను వేషధారని నేను చెప్పాను, ఇదే కాదు, నువ్వు ఇంటికి ప్రతిరోజు తీసుకెళ్తున్నావని నాకు తెలుసు. వీళ్ళంతా వేషధారులు, పైకి ఒకటి చెప్తారు లోపలికి చేస్తారు అని నేను మనసులో అనుకున్నాను. ఆ పాస్టర్ ఎవరో ఆయన చేసిన బోధను విని మారేవంటే ఈ సాయంత్రం నేను కూడా మీటింగ్కి వస్తాను అంటాడు. ఈ సాయంత్రం ఆయన చేసిన బోధ వినడానికి నేను కూడా మీటింగ్కి వస్తాను అంటే ఆ బోధకుడు చేసిన ఉపన్యాసం ఈ ఈ ఈ రాయితో చేసిన వస్తువులను దొంగిలిస్తున్న క్రైస్తవుడు మనసుకు తాకింది. ఇక నుంచి నేను ఈ నీ కర్మకారంలో నుంచి ఇంతకుముందు నేను తీసుకెళ్లే వస్తువులన్నింటినీ మళ్ళా తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను, ఇక నుంచి నేను దొంగిలించనని చెప్పిన మాటను బట్టి నాస్తికుడు మీటింగ్కి వస్తాడు. కాబట్టి మనిషి తన జీవితంలో సంతోషించాలని అంటే ఖచ్చితంగా మనిషి మారాలి. మారటం అంటే మారటానికి నిశ్చయం. నేను మారటానికి నిశ్చయించుకున్నాను, నేను నూతన జీవితం అవలంబించడానికి నిశ్చయించుకున్నాను అనేది ప్రాముఖ్యమైన ఘటన. కాబట్టి మనం ఆలోచన చేయొచ్చు, ఇటువంటి వాటిని ఏమీ చేయకుండా, ఈ మార్పులు ఏమీ చేయకుండా మనం సంతోషంగా ఉండాలని, ఇటువంటి మార్పులు మన జీవితంలో ఏమీ లేకుండానే మనం సంతోషించాలని, మన పిల్లలకు మంచి పాఠాలు నేర్పించాలని, వాళ్ళని ప్రయోజకులుగా చేయాలని, ఇలాంటి అభిలాష అది ఎన్నటికీ కూడా నెరవేరదు. అది ఎన్నటికీ నెరవేరదు. అందుకని మనిషి ఈ భూమి మీద సంతోషించాలని అంటే అతడు మారు మనసు పొందిన జీవితాన్ని అవలంబించడానికి తీర్మానం చేసుకోవాలి. వింటున్నారా? ఎప్పుడైతే మనిషిలో ఈ తీర్మానం వస్తుందో అక్కడ యుద్ధం ప్రారంభమవుతుంది. దీన్ని అనుసరించి ఇప్పటి వరకు మన శరీరం దానికి ఇష్టపడలేదు, ఆ కారణం చేత వాయిదా వేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు ఒక తీర్మానం చేసుకుంటున్నాం ఈ విధులు జీవించాలని. అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది, విమర్శ ప్రారంభమవుతుంది, అపార్థం ప్రారంభమవుతుంది, జగడం ప్రారంభమవుతుంది, కలహం ప్రారంభమవుతుంది. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనిషిని వెంబడిస్తాయి. ఆ సమయంలో ఆ మనుషులు దాన్ని తట్టుకుని నూతన జీవితాన్ని అనుసరించి నడవడానికి చేసుకున్న ఈ తీర్మానంలో ముందుకు సాగడానికి అతనికి ఒకే ఒక మార్గం ఉంది. ఏమంటే ప్రతిరోజు దేవుని మీద ఆధారపడాలి. ప్రతిరోజు ఈ వచ్చేటువంటి విపత్తులన్నింటినీ అధిగమించి అతను ప్రయోజకుడు కావడం కోసం, శాంతి సమాధానాలు కోరుకుని వాటిని అనుసరించి నడవడం కోసం దేవుని మహత్తరమైన శక్తి అయిన పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే ఆయన అనుక్షణము మనకి జయాన్ని ప్రసాదిస్తాడు. స్టాన్లీ జోన్స్ అనే ఒక మిషనరీ నార్త్ ఇండియాలో పనిచేశాడు. ఆయన ఒక చిన్న పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు కన్వర్షన్, ఇంగ్లీష్లో. ఆ పుస్తకంలో ఒక మాట ఉపయోగించాడు. ఆ మాట నన్ను చాలా బాగా నా హృదయాన్ని తాకింది. ఏమంటాడంటే, క్రైస్తవ సంఘంలో ఉండేవాడు ఎక్కువ మంది మారు మనసు లేనివాడు అన్నాడు. క్రైస్తవ సంఘంలో ఉన్నవాడు ఎక్కువ మంది మారు మనసు లేనివాడు. క్రైస్తవ సంఘంలో ఎక్కువ మంది సంతోషంగా జీవించడం లేదు అన్నాడు. దానికి కారణం ఏం చెప్పాడంటే, వాళ్ళు మారు మనసు లేదు కాబట్టి. క్రైస్తవ సంఘంలో ఎక్కువ మంది మారు మనసు లేని వాళ్ళు ఉన్నారు అని చెప్పాడు. మిషనరీ, ఆయన ఇండియన్ కాదు, ఆయన రిటైర్ వెళ్ళిపోయాడు. వాళ్ళ దేశంలోకి వెళ్ళిపోకముందు ఈ పుస్తకాన్ని రాశాడు, కన్వర్షన్ అనే పుస్తకం. దానిలో
మాటలు నేను చదివాను. మిత్రులారా, ఒకవేళ నీ జీవితంలో సంపూర్ణమైన తృప్తి, సంపూర్ణమైన శాంతి, సంపూర్ణమైన జీవితం లేకపోతే, నువ్వు ఇంకా నీ మనసులో ఈ వేదనతో ఉంటే, లోపము వేరే వాళ్ళు ఎవరో లేదు, లోపం నీలోనే ఉంది. నువ్వు నిశ్చయించుకుంటే, నేను నూతన జీవితాన్ని అనుసరించడానికి నిశ్చయించుకుంటే తప్పకుండా నీకు శాంతి కలుగుతుంది. మారు మనసు లేనప్పుడు మనం సంతోషంగా ఉండలేము. అర్థమైందా? మనం కొన్ని పద్ధతులను అనుసరించి నడవచ్చు. నిష్ఠగా ప్రార్థన చేయవచ్చు, నిష్ఠగా బైబిల్ చదవచ్చు, నిష్ఠగా కానుకలు ఇవ్వచ్చు, నిష్ఠగా దేవాలయానికి వెళ్ళవచ్చు, కొన్నిసార్లు సాక్ష్యం ఇవ్వచ్చు, ప్రసంగం చేయవచ్చు. కానీ ఆ సంపూర్ణమైన శాంతి సమాధానాలు మాత్రం లభించదు. ఎందుకంటే అనుక్షణము ఆ ఆలోచన మనల్ని బాధపడుతుంది. మారు మనసు లేని క్రైస్తవులకు దేవుడి గురించి తెలుసు, కానీ దేవుడు ఎవరో తెలియదు. దేవుడి గురించి తెలుసుకోవడం వేరు. థియాలజీ చదువుకోవడానికి స్పైసర్ కాలేజీకో లేకపోతే ఏదైనా కాలేజీకి వెళ్ళి మేధస్సు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలా తెలుసు దేవుడి గురించి చాలా మాట్లాడతారు, కానీ దేవుడు ఎవరో తెలియదు. అర్థమవుతుందని నేను చెప్పేది? దేవుడి గురించి తెలుసుకోవడం చాలా తేలిక. ఈ పరిశుద్ధ గ్రంథం చదివితే ఆయన మహానుభావుడు అని అన్ని విషయాలు మనం దీనిలో గ్రహిస్తాం. కానీ నీ దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే వ్యక్తిగతంగా మొట్టమొదట మనిషి ఆ విధమైన జీవితాన్ని అపేక్షిస్తే అతనికి శాంతి సమాధానాలు లభిస్తాయి. మారు మనసు లేని వారు ఏదైనా ఒక పని చేయాలనంటే అది సులువుగా కనిపిస్తుంది. అది చాలా కష్టం. ఎవరైతే మారు మనసు పొందారో వారు ఆ పనిని సులువుగా చేయగలుగుతారు. ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక పని చేయాలన్నా మనిషి జీవితానికి ఆ మహాగొప్ప భాగ్యము అవసరం. మీరు ఇష్టపడితే ఏమని, నేను మారు మనసు పొందిన జీవితం జీవించడానికి మీకు ఇష్టపడితే, దాన్ని చేయకముందు మనకి ఇంకొక సమస్య ఉందండి. ఏమంటే మనం అప్పటి వరకు చేస్తున్న పనులన్నీ మనకి చాలా ఆసక్తికరంగా ఉంటాయి, చాలా ఇష్టకరంగా ఉంటాయి, మధురంగా ఉంటాయి కదా. అది మనకు చాలా అలవాటు. కొన్ని ఊర్లు ప్రయాణం చేసినప్పుడు ఆ ఊర్లకి సరైన రోడ్లు లేవు. ఈ రోడ్లు లేని ఊర్లో ప్రయాణం చేసినప్పుడు అది 2 చక్రాల వాహనం కానీ లేకపోతే 1 చక్రం వాహనం కానీ ఎడ్ల బళ్ళు కానీ నడవాలంటే గాడి ఉంటుంది. ఈ గాడిలో నడుస్తాయి కదా. ఈ గాడిలో ఈ బండిని నడపడం చాలా తేలిక. గాడికి బయటకు వస్తే ఆ బండి నడవదు. గాడి తప్పిందంటే కష్టం మనిషికి. అందుకని చాలా మంది మార్పు చేసుకోవడానికి ఇష్టపడరు. ఈ గాడిలో నడిచి వెళ్ళేటువంటి జీవితం చాలా సులువుగా ఉంటుంది కాబట్టి ఏ విధమైన బలమైన నిర్ణయాన్ని, తీర్మానాన్ని చేయరు. అందుకే మనిషి జయకరంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు ఎప్పుడైనా గాడి తప్పి నడుస్తున్న బండిలో మీరు కూర్చుంటే ఒళ్ళంతా చాలా నొప్పిగా ఉంటుంది. అవునా? ఎప్పుడైనా మీరు ప్రయాణం చేశారా? నేను గ్రామాల్లో పనిచేసేటప్పుడు చాలా సందర్భాల్లో అనుభవం కలిగింది. గాడి తప్పి బండి నడుస్తుంటే దాని మీద కూర్చోవడం చాలా కష్టం. మనిషి నూతన జీవితాన్ని అవలంబించినప్పుడు ప్రారంభంలో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దానికి మనం అలవాటు పడలేదు. అవునా? అది మనకు తెలియదు. అది మన అధ్యయనం కాదు, మన జీవితం కాదు. అందుకని నూతన జీవితం అనుసరించి నడవడం అనేది అది తేలికైన పని కాదు. అయితే ఇష్టపడితే నువ్వు ముందు మనిషి తన మనసును మార్చుకోవడానికి, తన నిశ్చయాన్ని మార్చుకోవడానికి ఓ నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చిన ఒడిదుడుకులను కూడా సహించడానికి ఇష్టపడితే ఆ తర్వాత అతని జీవితం పొదుపుపడుతుంది. అప్పుడు వరకు పోరాటం. అందుకని నూతన జీవితం తేలిక కాదు కాబట్టి ఊరికే పైపైనే ఏదో ఒక కార్యక్రమాలు చేసుకుంటూ మనిషి తన ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఇది ఎలా సాధ్యం అవుతుంది? నేను ఈ నూతన జీవితం నాకు కలిగి ఉండాలంటే, నేను దీన్ని అనుసరించాలంటే ఏం చేయాలి అంటే దానికి ఒకే ఒక సూత్రం ఏమంటే మనం యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. చాలా మంది మనం గుడికి వెళ్తే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాము అని అనుకుంటాం. గుడి అనేది వాస్తవంగా దేవుడి నివాసము. దేవుడు ఉంటాడు ఇక్కడ. గుడికి రావడం వేరు, దేవుడి దగ్గరికి రావడం వేరు. గుడికి రావడం వేరు, దేవుడి దగ్గరికి రావడం వేరు. దేవుడి దగ్గరికి రావడం అనేది
దాన్ని నేను మీకు వివరిస్తాను ఎలాగో. పరిశుద్ధ గ్రంథం చదవడం వేరు, దేవుడి దగ్గరికి రావడం వేరు. పరిశుద్ధ గ్రంథం చదివి దేవుడి గురించి తెలుసుకోవచ్చు, కానీ దేవుడు ఎవరో తెలియకపోవచ్చు. దేవుడు ఎవరో తెలియాలనంటే, తెలుసుకోవాలంటే మనిషిలో ఈ నిశ్చయం కావాలి, నేను పూర్తిగా నీకు విధేయుడై జీవిస్తాను, నీ దాసుడు ఆలకించుతున్నాడు ఆజ్ఞేయం. దేవుడు మాట్లాడతాడు. దేవుడు నీవు నిశ్చయించుకుంటే నీతో మాట్లాడతాడు. దేవుడు అందరితో అన్ని సందర్భాల్లో మాట్లాడు. నిశ్చయించుకుని మనిషితో మాట్లాడితే ఏం ఉపయోగం? దేవుడు ఎవరైతే ఈ నిశ్చయం తీసుకుంటారో, ఈ దాసుడు ఆలకించుతున్నాడు ఆజ్ఞేయం అని ఎవరైతే ఇష్టపడతారో దేవుడు వాళ్ళతోటి మాట్లాడతాడు. మనం యేసుక్రీస్తు దగ్గరికి రావటం వలన, ఆయనతో మనం ఉండటం వలన నూతన జీవితము ప్రసాదింపబడుతుంది. ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాశాడు అని చెప్తాడు. When we come to Christ, He creates a desire in us to change. When we come to Christ, He creates a desire in us to change. మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మనము మారాలనేటువంటి ఉద్దేశము ఆయన మన జీవితానికి కల్పిస్తాడు. అర్థమైందా? అంతవరకు మనం క్రీస్తు దగ్గరికి రానంత వరకు ఆ ఆలోచన మనలో కలగదు. అది కావాలనేటువంటి, అది ఈ లోపం నాలో ఉన్నదని గ్రహించేటువంటి ఉద్దేశం మనలోకి రాదు. ఎప్పుడైతే మనిషి క్రీస్తుతో సహవాసం చేస్తాడో అప్పుడు ఆ మనిషి మారాలి నువ్వు అనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు అతనికి తెలియజేస్తాడు. అప్పుడు ఈ మారు మనసు అనేది ప్రారంభమవుతుంది. మార్పు చెందిన మనిషి ఎలా ఉంటాడో మీకు ఒక కథ చెప్తాను. ఆలిస్ అనే ఒక స్త్రీ ఉంది. ఆమె భర్త ఉద్యోగం చేస్తాడు, ఈమెకి ఉద్యోగం లేదు. అందుకని ఆమె తీర్మానం చేసుకుంది, మా ఇంటికి దగ్గరలోనే ఒక చెరసాల ఉంది, ఈ చెరసాలలో 100 మంది నేరస్తులు ఉంటారు, వాళ్ళకి పరిచయం చేయడానికి నేను వెళ్తాను అని నిశ్చయించుకుంది. జైలు సూపరింటెండెంట్ దగ్గరికి వచ్చింది ఒక రోజు. నా పేరు ఆలిస్, నేను హౌస్ వైఫ్ని, నాకు ఉద్యోగం లేదు, మీ జైల్లో ఉన్న ఈ నేరస్తులందరికీ నేను కొన్ని బైబిల్ పాఠాలు నేర్పాలని నేను అనుకున్నాను, మీకు ఇష్టమైతే అని ఆమె అడిగాను. సాధారణంగా ప్రతి చెరసాలలో రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి. వాళ్ళను మార్చడం కోసం, ఈ నేరస్తులను మార్చడం కోసం ఈ సెంటర్స్లో వాళ్ళు తర్ఫీదు ఇస్తారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ తర్ఫీదులు ఏం పనిచేయలేదు. చాలా కాలంగా ఉన్నారు. దీర్ఘకాలంగా చెరసాల్లోనే ఉన్న ఈ నేరస్తులు, కరుణ కట్టిన ఈ నేరస్తులకు యేసుక్రీస్తు గురించి చెప్తాను, ఆయన కీర్తనలు నేర్పుతాను, బైబిల్ పాఠాలు చెప్తాను, బైబిల్ వాక్యాలు నేర్పుతానంటే ఒకవేళ ఈ పద్ధతి ఏమైనా పనికి వస్తుందేమో, వీళ్ళు మారుతారేమో అనే ఉద్దేశంతో సూపరింటెండెంట్ అంగీకరించాడు ఆలిస్. ఆమె మొదలుకొని 16 సంవత్సరాలు ఈ నేరస్తులను అందరినీ మార్చడానికి ఆమె పాఠాలు నేర్పుతూ వచ్చింది. ఆమెకు చాలా తృప్తి కలిగింది. ఈ మనుషులకు వాక్యం బోధించి వీళ్ళను మనుషులుగా చేసేటువంటి భాగ్యము నాకు కలిగింది అని. అప్పుడు 16 సంవత్సరాలు అయిన తర్వాత ఆమె ప్రతిరోజు వచ్చి వీళ్ళకి పాఠాలు బోధిస్తూనే ఉంది. వాళ్ళతో చాలా మందిలో మార్పు వచ్చింది, చాలా మంచిగా జీవిస్తున్నారు. జైలు సూపరింటెండెంట్ అప్పుడప్పుడు ఆమెకి రిపోర్ట్ చెప్పేవాడు, అమ్మా నువ్వు వచ్చి వీళ్ళకి వాక్యాలు బోధించడం ప్రారంభించిన దగ్గర నుంచి మా జైల్లో చాలా ప్రశాంతమైన వాతావరణం వచ్చింది, వీళ్ళు మంచిగా విధేయులుగా ఉంటున్నారు అని ఆయన అప్పుడప్పుడు చెప్పేవాడు ఆ స్త్రీకి. ఓ రోజు ఆమె రోడ్డు మీద కారు నడుపుకుంటూ వెళ్తున్నప్పుడు ఆమెకి కార్కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన స్థలంలోనే ఆలిస్ చచ్చిపోయింది. ఆలిస్ చచ్చిపోయిందనే విషయం తెలిసినప్పుడు మొట్టమొదట ఈ వర్తమానం చెరసాల్లో ఉన్న సూపరింటెండెంట్కి చెప్పారు. ఎందుకంటే ఈమె ఎప్పుడు వెళ్ళి సూపరింటెండెంట్ ఈ చెరసాల్లో ఉన్న నేరస్తులకు బైబిల్ నేర్పుతుంది కాబట్టి ఆమెను గూర్చి వీళ్ళకి తెలియచేయాలని చెప్పారు. ఆ మాట విన్న తర్వాత వెంటనే ఈ 100 మంది ఖైదీలు భోజనం చేయడం మానేశారు. మమ్మలను ఒక మనుషులుగా చేసిన వ్యక్తి చనిపోయింది కాబట్టి ఆమెను చూచి వచ్చే వరకు మేము భోజనం చేయము అని చెప్పారు. మొట్టమొదటి పూట భోజనం చేయలేదు. సూపరింటెండెంట్ గారికి చాలా భయం వేసింది. వీడు భోజనం చేయకపోతే నాకేం ప్రాబ్లం వస్తుందంటే ఆయన వచ్చి చెప్పాడు, నా దగ్గర ఇంతమంది సిపాయిలు లేరు, పోలీసులు లేరు, మిమ్మల్ని తీసుకురావడానికి నేను మిమ్మల్ని పంపించలేదు, ఇది అసంభవము అని బ్రతిమలాడాడు.
దయచేసి మీరు భోజనం చేయండి, మేము భోజనం చేయండి. మమ్మల్ని మనుషులుగా చేసిన ఈ స్త్రీ ఎన్నో పద్ధతులు, ఎంతో మంది మనుషులు మా మీద ఉపయోగించారు మమ్మల్ని మనుషులుగా చేయాలని. వాళ్ళెవరు జయం సంపాదించలేదు. కానీ ఈవిడ మాత్రం ఆవిడ నేర్పిన పాఠాలను బట్టి మేము మంచి వాళ్ళం అయిపోయాం. ఆమెను చూసి వచ్చే వరకు మేము భోజనం చేయమని కూర్చున్నారు 100 మంది. రెండో భోజనం అయిపోయింది. 3వ భోజనం చేయాల్సిన సమయం వచ్చింది. అప్పుడు సూపరింటెండెంట్ గారు, వీళ్ళు మారిపోయారని చెప్తున్నారు కదా, నేను ఒక రిస్క్ తీసుకుంటాను ఈ సమయంలో. నా దగ్గర ఇంతమంది పోలీసులు లేరు, వీళ్ళని నడిపించి మళ్ళా వెనక్కి తీసుకురావడానికి. దాన్ని బందోబస్తు అంటారో లేకపోతే కాపులు అంటారో మీకు తెలుసు. సరే, ఈ జైల్లో ఉన్న ఈ మనుషుల్లో పెద్ద మనిషిని పిలిచి అన్నాడు, నేను పోలీసులను పంపిస్తాను, మీకు కూడా ఎవరు రారు, మీరు లైన్లో వెళ్ళి ఆలీసు మృతదేహాన్ని చూచి ఆమె నివాళులు అర్పించి మీ అంతటి మీరే తిరిగి రండి అని చెప్పాడు. మీరు చెప్తున్నారు కదా మీరు మారారని, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. సో వీళ్ళు జైలు యూనిఫామ్లో వరుసగా 100 మంది ఆ వీధుల్లో నడిచేస్తున్నారు. ఆశ్చర్యం, ఎంతమంది జైల్లో ఉన్న నేరస్తులందరూ ఈ జైలు యూనిఫామ్ లో బయటికి రావడం ఇదే మొట్టమొదటిసారి ఆ పట్టణపు చరిత్రలో. వీళ్ళందరూ నడిచేస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళు వరుసగా వెళ్ళారు, ఆమె మృతదేహాన్ని చూశారు, చివరి నివాళులు అర్పించారు. ఏ విధంగా లైన్లో వెళ్ళారో అదే విధంగా తిరిగి మళ్ళా చెరసాలకు వచ్చారు. మారు మనసు అంటే అది. అంతకుముందు ఏం చేశారో, అంతకుముందు ఎలా జీవించారో, అంతకుముందు జీవితము ఎటువంటిదో అదంతా పూర్తిగా మారిపోయింది. ఇంత పూర్తిగా మారిపోయింది. వీళ్ళందరూ నేరస్తులు మాట ప్రకారం చెరసాల నుంచి వెళ్ళి మళ్ళా వాళ్ళు తిరిగి వచ్చారు. మిత్రులారా, ఇదే నూతన జీవితం. ఏ మనిషి అయినా సంతోషించాలని అంటే, ఎవరైనా శాంతి సమాధానాలు కోరుకుని వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగాలనంటే మొట్టమొదట ఒక నిశ్చయం. ఆ నిశ్చయం ఏంటంటే, నేను మారడానికి ఇష్టపడుతున్నాను, నూతన జీవితాన్ని అనుసరించి నడవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ సందర్భంలో నేను ముందు చెప్పిన వాక్యాన్ని అందరూ బైబిల్ తీసుకుని ఈ వాక్యాన్ని మనం ఒకసారి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వాక్యాలు. అలాగైనా ఏమందును, కృప విస్తరింపవలనని పాపం యందు నిలిచిందమా? అట్లా అనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలా జీవిస్తుంది. మారు మనసు అంటే పాపం విషయమై చనిపోవడం. పాపం విషయం చనిపోవడం మానవుని చేతిలో లేదు. మానవుడు సాధించలేడు, అతను పాపాన్ని జయించలేడు. కేవలం ఇది అతడు మారడానికి ఇష్టపడితే దేవుడే అతనికి అటువంటి మనస్తత్వాన్ని ఇస్తాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా సరే, మీరు ఎంత మేధావులైనా, ఎంత సంపన్నులైనా, ఎంత ఉన్నతమైన ఆలోచన కలిగే వాళ్ళైనా, అందరికీ ఒకే ఒక వర్తమానం, మనుషుడు మార్పు చెందాలంటే అతని చేతులు లేదు. ఇది కేవలం పాప విషయమై చచ్చేటువంటి అనుభవం క్రీస్తు వల్లనే కలుగుతుంది. అదే క్రైస్తవం బోధించేది. అందరికీ, ప్రపంచంలో అందరికీ మనశ్శాంతిని ప్రసాదించగలిగిన సమర్థత ఆయన ఒక్కడికి మాత్రమే ఉంది. ఆయన ద్వారా, ఆయన ఇచ్చిన ఆదేశాన్ని బట్టి పౌలు ఈ మాటలు రాశాడు. మనము కృప విస్తరింపాలని, మన జీవితంలో ఇంకా పాపంలోనే నిలిచుంటాం అనేది మారు మనసు కాదు. మనుషుడు పాపం విషయమై సావాలి. ఎవడైతే నూతన జీవితాన్ని అనుసరించడానికి తీర్మానం చేసుకుంటాడో వాడు పాపం విషయమై చచ్చిపోయాడు. అది మన చేతిలో లేదు. దానిని ఆ విధంగా జయించడానికి కావలసిన శక్తి సమర్థత మనలో లేదు. కేవలము యేసుక్రీస్తునందు మాత్రమే ఆ శక్తి మనకు లభిస్తుంది. అందుకని మీరు ఒకవేళ తీర్మానం చేసుకుంటే ఈ ఉదయకాలం, ఈ ఆరాధన సమయంలో ప్రభువు నేను ఇలా జీవించాలని నేను తీర్మానం చేసుకుంటే, ఆ క్షణం నుంచి దేవుని శక్తి నీకు అందింపబడుతుంది. అక్కడి నుంచి నువ్వు జయకరంగా జీవిస్తావు. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా మారిన మనుషుల యొక్క చరిత్రలు రాయబడ్డాయి.
కదా. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చరిత్రలు ఉన్నాయి. అందులో ఒకటి, ఇలాగూ ఒకప్పుడు దుష్టుడు, దుర్మార్గుడు, మూర్ఖుడు, కఠినుడు, ఇటువంటి లక్షణాలు కలిగిన ఒక వ్యక్తి. ఇతడు ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే థియాలజీ స్టూడెంట్. నేను వర్ణిస్తున్న ఈ మనిషి చరిత్ర, ఇతను థియాలజీ బాగా చదివాడు. ఆయనకి హితబోధ చేసిన మహా గొప్ప వ్యక్తి. ఆయన బాగా గొప్ప మేధస్సు గలవాడు. ఆయనకి పాత నిబంధన గ్రంథంలో దేవుని గూర్చి, దేవుని చట్టాన్ని గూర్చి, దేవుని నియమాల గూర్చి, నిష్ఠలను గూర్చి నేర్పించాడు. అతడు పెరుగుతున్న యవనస్తుడు అప్పుడే కొత్తగా జన్మించిన ఒక మతాన్ని చూచాడు, క్రైస్తవ మతం. ఈ క్రైస్తవ మతం ఆ రోజుల్లో ప్రారంభంలోనే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంటే, యూద మతంలో ఇతడు చాలా మహా గొప్ప ప్రవిష్టత సంపాదించాడు. కాబట్టి అతడు దీన్ని క్రైస్తవ్యాన్ని ఆపేయడానికి నిశ్చయించుకున్నాడు. అతడు యూద మతం గురించి చదువుకున్నాడు, కానీ క్రైస్తవ మత వ్యాప్తి అతనికి ఇష్టం లేదు కదా. ఇష్టం లేని ఈ మనిషి కట్నం తీసుకుని వెళ్ళి క్రైస్తవులను సంపాదించడానికి మతాధికారుల దగ్గర నుంచి అనుమతి సంపాదించాడు కదా. అతడు యవనస్తుడు కాబట్టి గుర్రం మీద కూర్చుని ఎన్ని ప్రదేశాలకైనా ప్రయాణం చేయగలరు. ఆ రోజుల్లో యెరూషలేములో మహా గొప్ప హింస జరుగుతుంటే, యెరూషలేములో ఉన్న భక్తులందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి చుట్టుప్రక్కల ఉన్న దేశాలకు వెళ్ళిపోయారు, చుట్టుప్రక్కల ఉన్న పట్టణాలకు వెళ్ళిపోయారు. దమస్కు అనే పట్టణంలో ఆ రోజుల్లో తలదాచుకోవడం కోసం యెరూషలేములో ఉన్న క్రైస్తవులందరూ వెళ్ళిపోయి, యెరూషలేములో నివసిస్తున్న వాళ్ళందరూ ఎవరికి కనిపించకుండా తాము కాపాడుకోవడానికి దమస్కు పట్టణంలో చాలా మంది ఉన్నారని తెలిసి అతడు వచ్చి దమస్కులో ఉన్న వాళ్ళందరినీ సంహరించడానికి అధికారుల దగ్గర నుంచి పత్రాలు తీసుకున్నాడు. అతడికి మంచి పదునైన కత్తిని తీసుకుని సంహరించడానికి నిశ్చయించుకున్నాడు. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో దేవుడు అతనికి కనిపించాడు. ఓ మనిషి చేసే ప్రయాణంలో ఆ ప్రయాణాన్ని ఆపగలిగిన సమర్థత దేవుడికి మాత్రమే ఉంది. ఆ సమయంలో దేవుడు అతనికి దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో దేవుడు అతనితో మాట్లాడాడు. యెరూషలేము నుంచి బయలుదేరి దమస్కు పట్టణానికి వెళ్ళి, దమస్కు పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ చిత్రహింస చేసి వాళ్ళని చంపి క్రైస్తవ మతాన్ని పూర్తిగా సమూల నాశనం చేసేయాలని అతడు చేసుకున్న ఈ తీర్మానము మధ్యలో ఆగింది. ఇప్పుడు ఈ కథ ఇంకా ముందుకు చెప్పకముందు ఒక విషయం వివరిస్తాను. క్రైస్తవ సంఘాన్ని పాడు చేయడానికి ఎన్నో శక్తులు ఇప్పటి వరకు పనిచేసి 2000 సంవత్సరాలకు పైగా, కానీ ఆ శక్తులు ఏమి క్రైస్తవ సంఘాన్ని ఆపలేదు. ఎవరైనా క్రైస్తవ సంఘాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే దేవుడు వాళ్ళని ఆపుతాడు. పౌలు క్రైస్తవ సంఘాన్ని ఆపడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి దేవుడు అతను ఆపేసి, ఏ మనిషి అయితే క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయడానికి నిశ్చయించుకున్నాడో ఆ మనిషికి మారు మనసు ప్రసాదించాడు. అతడు పొందిన ఈ మారు మనసు గురించి చెప్పడానికి ఉపయోగించుకున్నాడు కదా. అతను అన్నాడు, నేల మీద పడిపోయిన తర్వాత, నువ్వెవరు ప్రభు అంటే, నీవు హింసిస్తున్న యేసుక్రీస్తుని చెప్పాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న దమస్కు పట్టణానికి వెళ్ళు. దమస్కు పట్టణంలో అన్నయ్య భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడితో రాత్రి దేవుడు మాట్లాడాడు. దేవుడు అన్నాడు, సౌలు అని అతను వస్తున్నాడు, నీవు అతన్ని చేర్చుకోమంటే దేవుడు ఏం మాట ఉపయోగించాడంటే, సౌలు ప్రార్థన చేస్తున్నాడని చెప్పాడు. ఒక క్రైస్తవుడు అతను గుర్తించడానికి ఎంత మూర్ఖుడు, కఠినమైన మనసు గలవాడు, రక్తపాతం చేసేవాడు, క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి తీర్మానం చేసుకున్న మనిషి ఇప్పుడు అతని మార్గం మారిపోయింది. దేవుడు మనిషిని పట్టుకున్నప్పుడు మనిషి చేతులు కాళ్ళు పట్టుకోడాడు. దేవుడు మనిషిని పట్టుకున్నప్పుడు మనసు పట్టుకుంటాడు, తెలుసా? దేవుడు మనిషిని పట్టుకున్నాడు, చేతులు కాళ్ళు పట్టుకోడు. దేవుడు మనసు పట్టుకుంటాడు. దేవుడు మనసు పట్టుకుంటే పరిస్థితి అంతా మారిపోతుంది పూర్తిగా. ఇతని జీవితంలో క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నవాడు భయపడి అక్కడ దాక్కున్న వాళ్ళందరినీ హింసించాలని వస్తుంటే అప్పుడు అన్నయ్య చెప్పాడు, సౌలు ప్రార్థన చేస్తున్నాడని చెప్పాడు కదా. సౌలు ప్రార్థన చేస్తున్నాడు. అతనికి అంధత్వం వచ్చింది. అప్పుడు వరకు గుర్రం మీద పౌరుషంగా ప్రయాణం చేసుకుంటూ వచ్చిన ఆయన ఇప్పుడు గుర్రం మీద ప్రయాణం చేసుకుంటూ రావడానికి వీలేదు. ఒకళ్ళు చేయి పట్టుకుని నడిపించాలి. అంధకారం వచ్చింది.
మూడో రోజు అన్నయ్య దగ్గరికి వచ్చినప్పుడు అన్నయ్య అతని తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే అతని కళ్ళకు వచ్చిన పొరలన్నీ రాలిపోయినాయి. అప్పుడు అతను బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన వాళ్ళందరినీ సమూల నాశనం చేయాలని ప్రయాణం చేసిన సౌలుని దేవుడు పట్టుకుని మార్చాడు. అదేవిధంగా నీవు దేవుని స్వాధీనంలో ఉంటే ఖచ్చితంగా నీ ఆధ్యాత్మిక జీవితంలో మార్పు కలుగుతుంది. ఇష్టమేనా? బైబిల్ వినొచ్చు, ఆరాధనకి వెళ్ళొచ్చు, పాస్టర్ గారు చాలా బాగా కారణం ఏంటంటే ఇంకా పరిపూర్ణంగా నువ్వు సమర్పించుకోలేదు అన్నమాట. నా జీవితం నేను ఒక సాక్షి. నేను అగ్ని గుణం కూడా నడిచాను, కానీ కాలిపోను పడవచ్చు. అగ్నికి నేను భయపడను. దానికి ఒకే ఒక కారణం, నేను ప్రభువుని వెంబడించడానికి తీర్మానం చేసుకున్నాను. ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని హింసలు, ఎన్ని పరీక్షలు, వాటన్నిటినీ జయించగలిగిన సమర్థత ఆయన నా జీవితానికి ఇచ్చాడు. ఒక సాక్షిగా ఇన్ని సంవత్సరాలు, నేను 40 సంవత్సరాలు సేవ దాదాపు పూర్తవుతుంది. ఇప్పటికి ఇంకా నేను బలంగా ఉన్నాను, ఇప్పటికి ఇంకా స్థిరంగా ఉన్నాను. ఇంకా 20 సంవత్సరాలు దేవుని వాక్యం బోధిస్తానని నేను అనుకుంటున్నాను. అది కేవలం దేవుని కాపుదల వల్ల. ఆయన ఇచ్చిన ఆహ్వానాన్ని అందుకుని మీరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ప్రభువా మేము మారడానికి ఇష్టపడతాం, నాకు నూతనమైన జీవితం కావాలి, ఆ జయకరమైన జీవితం ప్రసాదించిన ప్రభు అని మీరు ప్రార్థించేయండి. కీర్తన పాడమని నన్ను కోరారు. ఆ కీర్తనలో 2 చరణాలు పాడతాను. యెహోవా మిమ్ములను ఆశీర్వదించుగాక. ఈ మాటలు వినటం ద్వారా మీరు ఆ తీర్మానం చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో అటు వారికి అందరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబడుతుంది. నిశ్శబ్దం. యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. దేవుని రక్షణ ఓడలో పట, దేవుని రక్షణ ఓడలో పట, రక్షింపబడే మానవా. దేవుని మాటలు వినగా వినుచు త్రాగుచు ప్రజలు, దేవుని మాటలు వినగా వెలుపల ఉండే ప్రజలు, తినుచు త్రాగుచు పాపములోనే మరణించిరి జల ప్రళయములో. తినుచు త్రాగుచు పాపములోనే మరణించిరి జల ప్రళయములో. యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. పెండ్లి విందుకు రాజు పిలువగా సాగులు చెప్పిరి కొందరు. పెండ్లి విందుకు రాజు పిలువగా సాగులు చెప్పిరి కొందరు. లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు. ఆ లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు. పెండ్లి వస్త్రము లేని ఒకరిని
ఒకరిని త్రోసిరి వెలుపట చీకటిలో యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. ఎవరైతే దేవుని పిలుపును అంగీకరించి నూతన జీవితం అనుసరించాలని తీర్మానం చేసుకుంటారో వాడు ఆనందిస్తారు. ఇప్పటికీ మీలో ఎవరైనా సరే సంతోషించట్లేదు మీ జీవితంలో అనుకుంటే, అవకతవకలు ఉన్నాయనుకుంటే, ఈ క్రైస్తవ జీవితం కొనసాగించడం చాలా కష్టమని మీరు అనుకుంటే, ఈరోజు మీ అందరికీ వచ్చేటువంటి సవాలు, ఆహ్వానం, నూతన జీవితం జీవించడానికి తీర్మానం చేసుకోండి. అప్పుడు కూడా మీకు కష్టాలు వస్తాయి, రావాలని చెప్పండి, కానీ మీరు వాటిని జయిస్తారు. కానీ క్రైస్తవ జీవితంలో వచ్చేటువంటి ఇక్కట్లని జయించడానికి మనిషికి నూతన జీవితం అవసరం. అది మాత్రమే మిమ్మల్ని జయకరమైన మార్గంలో నడవడానికి ఉపయోగపడుతుంది. అదే క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే ఓటమి కాదు, క్రైస్తవ జీవితం అంటే జయము. క్రైస్తవ జీవితం అంటే తిరిగితనం కాదు, సర్వేయం కాదు. క్రైస్తవ జీవితం అంటే అపజయం కాదు, క్రైస్తవ జీవితం అంటే జయం. కాబట్టి మిత్రులారా, అటువంటి మహా గొప్ప వ్యక్తుల యొక్క సమర్పణతో కట్టబడింది క్రైస్తవ సంఘం. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎవరైతే దీనిలో ఉంటారో, ఎవరైతే నూతన జీవితాన్ని ఆశ్రయించి వాళ్ళు జీవితానికి తీర్మానం చేసుకుంటారో అటువంటి వాళ్ళు సంతోషిస్తారు. పెళ్లి విందుకు రాజు పిలువుగా సాకులు చక్కెర కొందరు కదా, లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు. పెళ్లి వస్త్రము లేని వారిని బయట చీకటిలోకి త్రోసేశారు. పెళ్లి విందుకు రాజు పిలువగా సాకులు చెప్పిరి కొందరు, లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు. లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు. పెళ్లి వస్త్రము లేని ఒకరిని త్రోసిరి వెలుపట చీకటిలో, పెళ్లి వస్త్రము లేని ఒకరిని త్రోసిరి వెలుపట చీకటిలో, యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. యేసుక్రీస్తు హస్తం పట్టుకోండి. జీవితంలో సంతోషం అనేది ఎలా ఉంటుందో రుచి చూడండి. ఆపదలు, క్లిష్టమైన సమస్యలన్నిటిని అధిగమించి శాంతి సమాధానంతో జీవించగలిగిన సమర్థత, ఆ భాగ్యం ఆయనే మనకు కలిగించగలరు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక.